పితృతర్పణం. మనలో చాలామందికి మాట వినగానే ఇదో పెద్ద కర్మకాండ, పురోహితులు కావాలి, చాలా ఖర్చవుతుంది, ఇలాంటి ఆలోచనలొస్తాయి. కాని నిజానికి మన పూర్వీకులతో మనం కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళకి మన కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇదొక అద్భుతమైన, చాలా పవిత్రమైన మార్గం. గరుడ పురాణంలాంటి గ్రంథాలు దీని గురించి ఎంతో గొప్పగా చెప్తాయి. సో ఈరోజు మనం అసలు ఈ తర్పణం ఎందుకు అంత ముఖ్యం, దాని వెనకున్న అసలు అర్థమేంటి, ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా మన ఇంట్లోనే దీన్ని ఎలా ఆచరించవచ్చో వివరంగా తెలుసుకుందాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనకు మన పూర్వీకులతో ఉన్న సంబంధమేంటో చూద్దాం. ఆ తర్వాత అసలు తర్పణం ఎందుకు చేయాలి, తర్వాత సరైన టైం ఏంటి, ఏం వస్తువులు కావాలి, ఇక అసలు విషయానికొస్తే ఇంట్లోనే చేసే పద్ధతి ఏంటి, చివరగా దీనివల్ల మనకొచ్చే మంచి, ఒకవేళ చేయకపోతే ఏం చేయాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. రైట్, మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. మన పూర్వీక సంబంధం. మనకు మన ముందు తరాలకు మధ్య ఉన్న ఆ కనిపించని బంధాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. పిండ ప్రధానంగాని, తర్పణంగాని ఇవన్నీ కేవలమా ఆచారాలు కాదండి, మన ఉనికికి కారణమైన వాళ్లని గుర్తుచేసుకుని వాళ్ల పట్ల మనకున్న కృతజ్ఞతను, ప్రేమను చూపించే ఒక శక్తివంతమైన పద్ధతి. ఇది తరతరాలుగా వస్తున్న ఒక బాధ్యత, ఒక ఎమోషనల్ కనెక్షన్. ఈ ఆధ్యాత్మిక బంధాన్ని సైంటిఫిక్గా కూడా చూడొచ్చు, తెలుసా? మన పూర్వీకులతో మనకున్న బంధానికి జీవంత సాక్ష్యం మన డిఎన్ఏ. మన రూపం, మన అలవాట్లు, మన ఆలోచనలు, వీటన్నింటికీ మూలం వాళ్లే. మన ఉనికి అనేది వాళ్ల ఉనికికి కొనసాగింపు మాత్రమే. సో వాళ్లకి తర్పణం వదలడమంటే మన మూలాలకి మనం నీరుపోయడం లాంటిదనమాట. ఇక రెండవ విభాగం, అసలు మనం తర్పణం ఎందుకు చెయ్యాలి? ఈ ప్రశ్నకి మన పవిత్ర గ్రంథాలు ఏం సమాధానం చెప్తున్నాయో చూద్దాం. మన ధర్మశాస్త్రాల ప్రకారం పితృలోకం అని ఒకటి ఉంటుందన్నమాట. ఇది స్వర్గానికి, భూమికి మధ్యలో ఉండే ఓ సూక్ష్మలోకం. చనిపోయిన తర్వాత మన తండ్రి, తాత, ముత్తాత ఈ 3 తరాల వారి ఆత్మలు అక్కడ నివసిస్తాయని ఒక నమ్మకం. వాళ్లు ముక్తి పొందాలన్నా, వాళ్ల తదుపరి ప్రయాణం సాఫీగా సాగాలన్నా భూమిమీద ఉన్న మనం చేసే శ్రాద్ధకర్మలే ఆధారం. అంతేకాదు, వైదిక సంప్రదాయం ప్రకారం ప్రతి మనిషి 3 రుణాలతో పుడతాడు. 1 దేవరుణం, 2 ఋషిరుణం, 3 పితృరుణం. యజ్ఞాల ద్వారా దేవతలకు, వేదాధ్యయనం ద్వారా ఋషులకు మనం రుణం తీర్చుకుంటాం. ఇక మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిన మన పూర్వీకులకు పడిన పితృరుణాన్ని మనం శ్రాద్ధకర్మలు, తర్పణాల ద్వారానే తీర్చుకోవాలి. ఇది మన ముఖ్యమైన విధుల్లో ఒకటి. గరుడ పురాణంలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం శ్రద్ధగా చేసే ఈ శ్రాద్ధకర్మలు ఆ ఆత్మలకు ఒక రకమైన శక్తినిచ్చి, వాళ్ల దాహాన్ని, ఆకలిని తీర్చి వాళ్లను శాంతింపజేస్తాయట. దానివల్ల వాళ్లు ప్రశాంతంగా ఉన్నత లోకాలకు వెళ్లగలుగుతారు. సరే, మనం వాళ్లకి తర్పణమిస్తే వాళ్ల తృప్తి చెందితే మనకేంటి లాభం? దీన్నే శాస్త్రాల్లో శ్రాద్ధఫలం అంటారు. పితృదేవతలు సంతృప్తిగా ఉన్నప్పుడు వాళ్ల ఆశీస్సులు మన కుటుంబం మీద ఉంటాయి. దానివల్ల మన ఇంట్లో వాళ్లకి మంచి ఆరోగ్యం, మంచి సంతానం, ఐశ్వర్యం కలుగుతాయని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయని గట్టి నమ్మకం. మూడవ విభాగం, సరైన సమయం మరియు సాధనాలు. మరి ఇంత ముఖ్యమైన ఈ కర్మను ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు కదా. దానికి ఎలా సిద్ధమవ్వాలో ఇప్పుడు చూద్దాం. తర్పణమివ్వడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి. ప్రతి నెలా వచ్చే అమావాస్య చాలా శ్రేష్టం. అలాగే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారే సంక్రాంతి రోజులు కూడా ముఖ్యమే. కానీ వీటన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన సమయం ఏదైనా ఉందంటే అది పితృపక్షం. భాద్రపద మాసంలో వచ్చే ఈ 15 రోజులు పూర్తిగా పితృదేవతలకే అంకితం. ఆ సమయంలో వాళ్లు సూక్ష్మరూపంలో భూలోకానికి వచ్చి మనం సమర్పించే వాటిని నేరుగా స్వీకరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2026లో ఈ మహాలయ పక్షం సెప్టెంబర్ 27న మొదలవుతుంది. ఈ రోజుల్ని గుర్తుపెట్టుకుని తర్పణాలు విడిస్తే ఏడాది మొత్తం చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుందంటారు. అయ్యో, దీనికేవేవో సామాన్లు కావాలేమోని కంగారు పడక్కర్లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకు కావలసినవి ఒక పంచపాత్ర, కొన్ని దర్భలు, వీటిని కుషగడ్డి అని కూడా అంటారు, నల్ల నువ్వులు, నీళ్లు పట్టడానికి ఒక చిన్న గిన్నె, ఇంకా మనం కూర్చోడానికి శుభ్రమైన ఆసనం. అంతే. ఇక అందరూ ఎదురుచూస్తున్న అసలైన విభాగానికి వచ్చేశాం. ఇంట్లో తర్పణ విధి.
పురోహితుడి సహాయం లేకుండా మన ఇంట్లోనే చాలా శ్రద్ధగా ఈ కర్మని ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ని మనం 5 సింపుల్ స్టెప్స్గా విడగొట్టుకోవచ్చు. 1. తయారీ. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పితృదేవతలకు ఇష్టమైన దక్షిణ దిక్కువైపు తిరిగి కూర్చోవాలి. 2. సంకల్పం. అంటే మనసులో మన గోత్రం, మన తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పుకుని వాళ్ల ఆత్మశాంతి కోసం ఈ తర్పణం ఇస్తున్నాను అని గట్టిగా అనుకోవాలి. 3. ఆవాహనం. చేతిలో దర్భలు పట్టుకుని మన పితృదేవతలందరినీ ఆ దర్భలులోకొచ్చి మనమిచ్చే తర్పణాన్ని స్వీకరించమని మనఃపూర్వకంగా ఆహ్వానించాలి. 4. అసలు ఘట్టం తర్పణం. ఒక రాగి పాత్రలో నీళ్లు, నల్లనువ్వులు కలిపి మన బొటనవేలు, చూపుడువేలు మధ్యభాగం నుంచి ఒక్కో పూర్వీకుడి పేరు చెప్పుకుంటూ 3 సార్లు నీళ్లు వదలాలి. ఇక చివరగా 5వది సమర్పణం. ప్రార్థన చేసి ఈ కర్మలో తెలిసిగాని తెలియకగాని ఏమైనా పొరపాట్లు జరిగుంటే క్షమించమని వేడుకోవాలి. అంతే. ఇక మన చివరి విభాగం ఆశీస్సులు మరియు పరిహారాలు. ఈ బాధ్యతను పాటిస్తే వచ్చే మంచి ఏంటి? ఒకవేళ పాటించకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు చర్చిద్దాం. సరే, చాలా మందికొచ్చే ఒక సహజమైన ప్రశ్న ఇది. ఒకవేళ శ్రాద్ధకర్మలు చేయకపోతే ఏమవుతుంది? దీని వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైతే తమ పితృవిధులను సరిగ్గా నిర్వర్తించరో వాళ్లకి పితృదోషం ఏర్పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దోషం అనగానే భయపడాల్సిన పనిలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక కార్మిక్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. దీనివల్ల పితృలోకంలో ఉన్న మనవాళ్లు అసంతృప్తికి లోనవుతారు. ఆ ప్రభావం భూమిమీద ఉన్న వాళ్ల వారసుల మీద పడి వాళ్ల జీవితంలో అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అయ్యో, మేము ఇన్ని రోజులు చేయలేకపోయామే అని బాధపడక్కర్లేదు. దీనికి కూడా కొన్ని సులభమైన పరిహారాలున్నాయి. పితృపక్షంలో వచ్చే చివరి రోజైన సర్వపితృ అమావాస్యనాడు అందరి పూర్వీకులను తలుచుకుని శ్రాద్ధం చేయవచ్చు. లేదా గయా, కాశీనాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి పిండప్రదానం చేయవచ్చు. ఇవేవి కుదరకపోతే కనీసం ప్రతి అమావాస్యకి ఇంట్లోనే శ్రద్ధగా తర్పణం విచ్చినా ఆ దోష ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. చివరిగా ఒక్క విషయం. ఈ తర్పణం వెనుకున్న అసలు స్ఫూర్తి భయం కాదు, బాధ్యత. ఆ బాధ్యతలో ఉన్నది ప్రేమ, కృతజ్ఞత. మన పూర్వీకులు శాంతంగా ఉండాలని, వాళ్ల ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉండాలని కోరుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి మన మూలాలను గౌరవించి తరతరాలుగా మనల్ని కాపాడుతూ వస్తున్న వాళ్ల ఆశీస్సులను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవటం గురించి ఒకసారి ఆలోచించండి.